శ్రీ తెలుగు వాస్తు ఛానల్కి స్వాగతం. ఇవాల్టి వీడియో ఏంటంటే ఈశాన్యం పెంపు కూడా దోషమే అనే వీడియోని చేయబోతున్నాను. అదేంటండి, అందరూ ఈశాన్యం పెంచితే మంచిది అంటున్నారు, మీరేమో ఈశాన్యం పెంచితే దోషం అంటున్నారు అని మీకు సందేహం రావచ్చు. ఈశాన్యం పెంచినా కూడా దోషమే ఏర్పడుతుంది. శాస్త్ర నియమాలను అనుసరించి మాత్రమే ఈశాన్యం పెంచవలను. దానికి నేను శాస్త్రోక్తమైనటువంటి ఆధారం కూడా చూపించగలను. ఇష్టం వచ్చినట్లు ఈశాన్యం పెంచితే కూడా దోషమే ఏర్పడుతుందండి. ఈ విషయాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. ఈశాన్య దోషం కూడా చాలా ప్రమాదకరమండి. ఆర్థికంగా కలిసి రావాల్సింది పోయి వ్యతిరేక ఫలితాలు అంటే ఆర్థిక ఇబ్బందులకు అప్పుల పాలు చేస్తుందండి. అది ఏ విధంగా దోషం అనే విషయాన్ని మనం ఇప్పుడు చర్చించుకునే ముందు శాస్త్రోక్తంగా శాస్త్రంలో ఏం చెప్పబడిందో చూడండి. ఒకసారి స్లైడ్ వేస్తున్నాను చూడండి. ఉద్దగింజ ప్రమాణము ఈశాన్యము పెరిగితే భార్యాపుత్ర లాభము, విద్యా వినోద పాండిత్య పశు లాభము కలుగును. దిక్సాధనకు గృహస్థలము ఉన్నప్పుడే ఈశాన్యం పెంచాలి. ఓకే, అర్థమైంది కదండి. ఉద్దగింజంత పరిమాణం మాత్రమే ఈశాన్యం పెంచమంటున్నారు. ఉద్దగింజ అంటే ఎంతండి? ఇంచుమించుగా మినప గింజంత. అంటే అందరికి మినుములు తెలుసు కండి. మినుప గింజంత ప్రమాణము చేత భార్య పుత్ర లాభము, విద్యా వినోద పాండిత్య పశు లాభము కలుగును అన్నారు. అంటే ఎంత పెంచాలండి ఈశాన్యం? ఉద్దగింజంత, చాలా మైన్యూట్గా 2 నూళ్ళు, 1 నూలో 2 నూళ్ళు. అది ప్లాస్టరింగ్లో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చండి. మేస్త్రి యొక్క పనితనం ఇక్కడే బయటపడుతుందండి. మేస్త్రి సరైన వాడైతే కరెక్ట్గా ఉద్దగింజంత అంటే 1 నూలో 2 నూల్లో ఈశాన్యం చూపిస్తే సరిపోతుంది. అంత పెర్ఫెక్షన్ మన యొక్క ఈ తాపీ పనిలో రాదు. కాబట్టి అలా కుదరనప్పుడు ఒక పావు అంగుళమో అరంగుళమో పెట్టుకుంటే సరిపోతుందండి. అడుగు 2 అడుగులు పెంచిన గృహాలు కూడా నేను చూశానండి. అదేంటండి బాబు 2 అడుగులు పెంచారని చెప్పి అడిగితే ఈశాన్యం ఎంత పెంచితే అంత మంచిదని చెప్పారండి మా సిద్ధాంత్ గారు. ఆ సిద్ధాంత్ గారిని అడగాలండి, 1 అడుగు 2 అడుగులు పెంచమని ఏ పుస్తకంలో ఉందని క్వశ్చన్ చెయ్యాలి మీరు. నేను ఏది చెప్పినా కానీ ఎవిడెన్స్ చూపిస్తున్నాను. శాస్త్రబద్ధంగా చెప్పడం అంటే ఇలా ఉండాలండి. వాళ్ళు ఏదో చెప్పారు అని చెప్పేసి మీరు వినేసి పాటిస్తే నెగిటివ్ ఫలితాలు పొందే అవకాశం ఉంటుందండి. ఎక్కడ ఉందని చెప్పి మీరు అడగాలి. సరే, టాపిక్లోకి వస్తే ఏ విధంగా దోషం ఏర్పడుతుందో చూద్దామండి. మొట్టమొదటి కాన్ఫ్లిక్ట్ ఏమవుతుందంటే ఆయం చెడిపోతుందండి. మీరు సుమారుగా 5,000 నుంచి 10,000, ఒక్కొక్కళ్ళు అయితే ఆయం కొలత ఇవ్వడానికే ఫేమస్ యూట్యూబ్ ఛానల్ అండి 11,000 ఛార్జ్ చేస్తున్నారు. ఒక్క ఆయాది గణితం అంటే మీ పేరు మీద ఏ ఆయం, ఒక ఆయం కట్టి ఇవ్వడానికి డీటెయిల్స్ 11,000 ఛార్జ్ చేస్తున్నారు. అంటే వాళ్ళు విమర్శించాలని కాదండి, ఆయాది గణితం తీసుకుని మీరు గృహ నిర్మాణం సరిగ్గా చేసుకోకపోతే ఈశాన్యం ఇష్టం వచ్చినట్టు పెంచితే ఆయం ఎలా ఉంటుందండి? అసలు ఆయం అంటే ఏంటంటే లోపల వైశాల్యాన్ని బట్టి పథకం వస్తుంది. ఆ పథకం ఆధారంగా ఆయం కడతారండి. ఇప్పుడు మీరు వచ్చేసి ఇప్పుడు ఇది గృహం అనుకోండి, ఇది తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అండి. ఇది వచ్చేసి ఈశాన్య భాగం. కన్ఫ్యూజ్ అవ్వకుండా ఫస్ట్ బ్లాక్ కలర్ మార్క్స్ గీసాను కదా, అది కరెక్ట్ కొలత అనుకోండి. ఇక్కడ 90 డిగ్రీస్ ఉందని అనుకోండి, ఇది ఇలా 90 డిగ్రీస్ అండి. ఇప్పుడు ఈశాన్యం ఇది కరెక్ట్గా ఉంది. ఇక్కడ వచ్చేసి మనం జస్ట్ ఒక అరంగులమో పావు అంగుళమో ఇంకా తప్పకపోతే 1 అంగుళమో పెంచుకోవాలి. ఇప్పుడు మన వైశాల్యం ఏమవుద్దండి? ఇలా పొడవు ఇంటూ వెడల్పు క్యాల్కులేట్ చేస్తే గజాల్లో అది మనం పథకం అవుతుంది. కొన్ని ఏ ప్రాంతాల్లో అయితే అడుగుల్లో క్యాలిక్యులేట్ చేసి అది పథకం కింద తీసుకుంటారు. ఇప్పుడు మనం ఇక్కడ ఇలా ఈశాన్యం పెంచడం కోసం ఒక 4-5 అంగుళాలు, 1 అడుగు ఇక్కడ ఖాయం చేసుకున్నాం అనుకోండి, ఇలా స్ట్రైట్ లైన్ ఉండాల్సింది ఇలా కోణం పెరుగుతుంది. ఈ పక్కన కూడా పెంచుతారు, ఇలా కోణం అవుతుంది. ఇక్కడ వరకు ఏరియా ఎంత ఉందో అక్కడ వరకే మీకు ఆయం లెక్క కట్టిస్తారు. ఇలా మీరు ఈశాన్యం పెంచితే ఆయం ఏమవుద్దండి? మీకు ఇక్కడ ఏ ధ్వజాయమో సింహాయమో గజాయమో ఇస్తారు. ఇక్కడ ఎప్పుడైతే మీరు ఇలాగ వైశాల్యం పెంచారో అది ధ్వజాయం అవదండి. మీకు ధ్వజాయం అని కట్టించింది ఖరాయమో శ్వానాయమో పిల్లి ముఖమో గాడిద ముఖమో అవుతుందండి. అందుకని చెప్పేసి ఈశాన్యం ఇష్టం వచ్చినట్టు పెంచొద్దండి. సాధ్యమైనంత వరకు 1 నూలో 2 నూల్లో పెంచండి. లేదు మా మేస్త్రికి అంత పనితనం లేదు అంటే మేస్త్రిని తప్పు పట్టడం కాదండి. అంటే మన తాపీతో చేసేటప్పుడు అంత పెర్ఫెక్షన్ రాదు. ఒక అరంగులం లేదా పావు అంగుళం మంచి పనివంతుడు అయితే కరెక్ట్గా నేను పెట్టగలను అనుకుంటే అలా పెట్టండి.
అది పెద్ద వేరియేషన్ ఏం రాదండి, మైన్యూట్గా ఉంటుంది. మీరు అంగుళాలు మార్చేస్తూ ఉంటే అది ఆయానికి ఎక్కడ ఉంటుందండి? ఉండదు. మొట్టమొదటిది ఆయం తప్పిపోద్దండి. రెండవది శాస్త్రంలో ఏముందండి? ఈశాన్యం పెంచమని ఉంది. ఇండైరెక్ట్గా ఈశాన్యం తగ్గిపోతుందండి. అది ఎలాగో నేను చెప్తాను చూడండి. ఇక్కడ బిల్డింగ్ ఉంది కదండి, ఆగ్నేయం మూల, ఇది వాయువ్యం మూల. ఈ ఆగ్నేయం మూల దగ్గర ఈ తూర్పు గోడ దగ్గర నుంచి కాంపౌండ్ వాల్ తూర్పు గోడ వరకు కొలిస్తే ఇది 2 అడుగులు ఉందనుకోండి. ఇక్కడ మీరు ఈశాన్యం పెంచారు కదండి ఒక 6 అడుగు. ఇక్కడ నుంచి కాంపౌండ్ వాళ్ళు కొలిచారనుకోండి, 1.5 అడుగున్నర ఉంటుంది. అల్టిమేట్గా ఏమవుతుందండి? ఇక్కడ కూడా అంతే, ఇక్కడ 1.5 అడుగున్నర వస్తుంది. ఇక్కడ 2 అడుగులు ఉందంటే, ఎందుకంటే మీరు ఇలా క్రాస్గా పెడుతున్నారు కదా. ఇక్కడ ఖాళీ ఏమైందండి? ఆగ్నేయం 2 అడుగులు ఉంది, వాయువ్యం 2 అడుగులు ఉంది. ఇక్కడికి వచ్చేసరికి 1.5 అడుగున్నరే ఉంది. ఈశాన్యం మీరు బిల్డింగ్ పెంచామనుకున్నారు, ఇండైరెక్ట్గా ఈశాన్యం తగ్గిపోయింది. కొంతమంది ఇంకా మహానుభావులు ఏం చేస్తూ ఉంటారంటే, మనం ఇక్కడ ఒక 6 అంగుళాలు పెంచాం కదా అని చెప్పేసి ప్రహారీ గోడ కూడా 6 అంగుళాలు పెంచుతారు, ఇంకెక్కడ వరకుని ఇలా క్రాస్ చేస్తారు. ఇప్పుడు ఏమవుద్దండి? మీరు మొత్తం స్థలమే మట్టానికి ఉండదండి. అప్పుడు ఇక్కడ మీరు ఇక్కడ 6 అడుగు ఇక్కడ పెంచారు, ఇక్కడ ఒక 6 అడుగు పెంచారు, అల్టిమేట్గా అడుగు పెరిగింది. అడుగు పెరిగితే ఇక్కడ యాంగిల్ ఎంత అవుద్దండి? మీరు ఏదో 1 అంగుళమో 2 అంగుళమో తీసుకుంటే 90 డిగ్రీస్ కాస్త 91 అవుతుంది. మీరు మొత్తం అడుగు పెంచారనుకోండి, ఇక్కడ 100 డిగ్రీస్ అవుతుంది. అంటే యాంగిల్ మారిపోయింది. పైగా ఇది మీ స్థలం అనుకోండి, ఇంత స్థలం కూడా వదిలే ఇక్కడ అడుగు పెంచారంటే ఇక్కడ అడుగు పోద్ది, ఇక్కడ అడుగు పెంచారంటే ఇక్కడ కూడా అడుగు పోద్ది. స్థలమో పోతుంది, మన శాస్త్ర ప్రకారం రాదు. ఈశాన్యం పెంచాము అనుకుని ఈశాన్యం లెస్ చేసుకుంటున్నారు. 2 విధాలా కూడా మీరు చెడిపోతారండి. ఈశాన్యం ఇండైరెక్ట్గా తగ్గుతుంది. సో ఒకవేళ మీరు ఈశాన్యం పెంచాలి అనుకుంటే 6 అంగుళం లేదా అంగుళం దాటనివ్వకండి. అంగుళం వరకు పెంచినా కానీ మీకు ఆయం కొంచెం తేడా వచ్చే అవకాశం ఉంది కొన్ని సందర్భాల్లో. కాబట్టి ఈశాన్యం ఇష్టం వచ్చినట్లు పెంచి కష్టాలు కొని తెచ్చుకోవద్దని నేను మనవి చేస్తున్నాను. మిత్రులందరూ అన్యదా భావించకుండా చెప్పిన విషయాన్ని సహృదయంతో స్వీకరించాలని కోరుకుంటూ, ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే, మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా వాట్సాప్లో సంప్రదిస్తే ఉచితంగానే సందేహాలు నివృత్తి చేయబడును. ప్లాన్లకు విజిట్లకు మాత్రమే ఛార్జీలు వర్తిస్తాయి, అవి కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి. నేను మీ అశోక్ రెడ్డి, వాస్తు కన్సల్టెంట్. ధన్యవాదాలు.